వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన హనుమాన్ పూజ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శ్మశాన వాటికలో నిర్మాణాలు తొలగించకపోతే తామే స్వయంగా కూలగొడతామని ఈటెల రాజేందర్ హెచ్చరించడంతో తెగివచ్చిన ప్రభుత్వం. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. మహిళలకు పండ్లు కూరగాయలు పంపిణీ చేసిన డాక్టర్ శంకర్ శర్మ. సింగపూర్ అగ్ని ప్రమాదంపై స్పందించిన మోదీకి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రజలపై నిత్యావసర సరుకులు అధిక ధరలు పెంచినందుకు నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గోదావరికనిలో పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎంపీ అంబేద్కర్ సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతించి శాల్వాలతో సన్మానించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీ సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ అంశాన్ని ప్రస్తావించారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడంతో పాటు 1989లో మాజీ మంత్రి కాకా వెంకటస్వామి తీసుకువచ్చిన పెన్షన్ స్కీమ్ను పునఃసమీక్షించి కనీసం 10,000కు పెంచాలని కోరారు. కేవలం 500 రూపాయలు 1000 రూపాయలు వస్తున్నది అది గమనించి కేంద్రంలో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తాము. ఖచ్చితంగా ఈ రిటైర్డ్ పెన్షనర్స్కి ఏదైతే పెన్షన్ వస్తుందో దాన్ని 10,000 రూపాయలకి చేయాలని చెప్పి నేను వాళ్ళకి డిమాండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద కూడా పోరాటం చేసి వాళ్ళకి న్యాయం చేసేటట్టు నేను పోరాటం చేస్తానని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. టీపీసీ విషయం కూడా గమనిస్తే చాలా ల్యాప్సెస్ ఉన్నాయి. గతంలో కూడా నేను ఎన్టీపీసీ అధికారులకు కూడా పోయి మాట్లాడడం జరిగింది. మొన్న అప్పుడు మాతవి కాలనీ ఇష్యూ వచ్చినప్పుడు కూడా మాతవి కాలనీ కూడా పోయి నివాసులు ఏదైతే వాళ్ళ కష్టాలు చూసి వాళ్ళకి ఏదైతే పొల్యూషన్ ఇష్యూస్ ఉన్నాయో ఆర్ఎన్ఆర్ ఇష్యూస్ ఉన్నాయో దాని మీద కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని పార్లమెంట్లో ప్రవేశించడం జరిగింది. వాళ్ళ మీద కూడా న్యాయం చేసుకురావాలని చెప్పి వారికి ఏదైతే రిప్రజెంట్ చేసినామో కానీ వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది. ఆ రిప్లై ఇమీడియట్గా షేర్ చేసి ఇవ్వాలని వచ్చింది. ఆ రిప్లైలో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏం లేదు అంతా బాగానే ఉంది, మాతవి కాలనీ వాళ్ళకి ఆర్ఎన్ఆర్ ఇచ్చేసినాం ఆల్రెడీ అని చెప్పి దాని మీద ఖచ్చితంగా ఆర్టీఐ ఫైల్ చేసి దాని మీద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాదాపు 500 మంది ఫ్యామిలీస్ ఉన్నారు అక్కడ, వాళ్ళు కూడా కరెక్ట్గా ఆర్ఎన్ఆర్ చేసేటట్టు మేము పనిచేస్తాము. మళ్ళీ ఇంకో విషయం ఎన్టీపీసీ అధికారులకు కూడా చెప్పినాము, వాళ్ళని కలిసినప్పుడు మంచి పద్ధతిలో పనిచేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే స్థానికులకు ఎంప్లాయ్మెంట్ ఉన్నదో అది వాళ్ళు దృష్టి పెట్టి స్థానికులకి ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఇవ్వాలని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు దాన్ని ఒప్పుకోకపోతే దాన్ని పెట్టాము. మినిస్టర్ గారు కూడా లేఖ రాసిన నేను ఇక్కడ దళితులకు ఎస్సీ ఎస్టీలకు వారి వాటా పర్సంటేజ్ బేసిస్గా పెంచాలని చెప్పి ఎక్స్పెండిచర్ పెంచి వాళ్ళ అభివృద్ధి కోసం ఎక్స్పెండిచర్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. శ్మశాన వాటికలో నిర్మాణాలు తొలగించకపోతే తామే స్వయంగా కూలగొడతామని ఈటెల రాజేందర్ హెచ్చరించడంతో దిగివచ్చిన ప్రభుత్వం. మచ్చ బొల్లారంలోని హిందూ శ్మశాన వాటికను డంప్ యార్డ్గా మార్చడం పట్ల స్థానికుల ఆగ్రహం. వారికి మద్దతుగా నిలిచిన ఎంపీ ఈటెల రాజేందర్ ఇటీవల శ్మశాన వాటికను సందర్శించి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. 2 రోజుల క్రితం సచివాలయంకి వెళ్లి మరీ మంత్రి శ్రీధర్ బాబును కలిసి హైడ్రా వల్ల జరుగుతున్న ఇబ్బందులు, మచ్చ బొల్లారం డంప్ యార్డ్ సమస్యతో పాటు పలు సమస్యలను మంత్రి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. 2 రోజుల్లో ప్రభుత్వం స్పందించి నిర్మాణాలు తొలగించకపోతే వాటిని ప్రజలతో కలిసి కూలగొట్టాలని కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం దిగివచ్చింది. హైడ్రా కమిషనర్ స్వయంగా వచ్చి పనులు నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈటెల రాజేందర్ చేసిన కృషి పట్ల స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈటెలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అక్రమ నిర్మాణాలు వెంటనే
మల్కాజ్గిరి పార్లమెంటు పరిధి అంతా కూడా రంగారెడ్డి జిల్లా పరిధి కిందకి వస్తుంది కాబట్టి అనేక నెలలుగా అనేక సమస్యల మీద జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారికి ఇవ్వడం జరిగింది. ఈ హైడ్రా వచ్చిన తర్వాత అనేక మంది బ్రోకర్లు బయలుదేరిండు. హైడ్రాకి మీ కంప్లైంట్ పోయింది, మీ గురించి హైడ్రా ఆలోచిస్తుందని చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఇండైరెక్ట్గా డబ్బులు కూస్తూ ఉన్నారు. వాటి మీద దృష్టి పెట్టండి. ఈ బ్లాక్మెయిలర్లు, ఈ దొంగతనంగా డబ్బులు గుంజే వాళ్ళు ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తూ ఉన్నారు. దీంట్లో విక్టిమైజ్ అయ్యేంత కూడా ఉన్నవాళ్ళు ఎవరు విక్టిమైజ్ కారు, నిజమైన పేదలు మాత్రమే విక్టిమైజ్ అవుతున్నారు. దాని మీద కూడా మేము దృష్టి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అంటే చెరువుల సమస్య కావచ్చు, డబుల్ బెడ్రూమ్ల సమస్య కావచ్చు, మురుగునీళ్ళ సమస్య కావచ్చు, తాగే నీళ్ళ సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, ఇవాళ దుర్గంధ పూరితంగా ఉన్నటువంటి డంప్ యార్డ్లు కావచ్చు, వీటి మీద మాట్లాడినాం. అందులో మచ్చబొల్లారం కూడా రీసెంట్గా కూడా కడతా ఉన్నారు. ఇట్లాంటివి కట్టద్దని ఇవాళ ఒకప్పుడు 30 లక్షల జనాభా 40 లక్షల జనాభా ఉన్నటువంటి హైదరాబాద్కి ఒక బాలాజీ నగర్ డంప్ యార్డ్గా ఉండే 1,20,00,000 జనాభా అయిన తర్వాత కూడా ఇలా నార్త్కి ఒకటి, సౌత్కి ఒకటి, ఈస్ట్కి ఒకటి, వెస్ట్కి ఒకటి, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి డంప్ యార్డ్ పెట్టాల్సింది పోయి ఇప్పటికి కూడా 1,20,00,000 మంది ఉన్నటువంటి బాలాజీ నగర్లో ఒకటే డంప్ యార్డ్ వాడడం అనేది అది దుర్మార్గం. ఇది యాక్చువల్ గా ప్రైవేట్ ల్యాండ్ సార్. ఇక్కడ సామల వెంకట్రెడ్డి గారు అని ఇక్కడ లోకల్ ప్రజల కోసము తన భూమిని హిందూ శ్మశాన వాటికగా దానం ఇవ్వడం జరిగింది సార్. ఒకప్పుడు కాలనీలు లేక చిన్నగా చెత్త వేయడం జరిగింది. తర్వాత ఇది చాలా పెద్దగా అయింది. మేము మామూలుగా మహిళలం బయటికి రామండి. మేము ఎన్నో ఇబ్బందికరమైన బాధలు ఇక్కడ అనుభవిస్తున్నాము కాబట్టి రావడం జరిగింది. మాకు జనం పెరుగుతున్నాము, భూమి పెరగదు సార్. మా హిందూ శ్మశాన వాటిక మాకు కావాలని మేమందరం కోరుకుంటున్నాం సార్. మా హిందూ శ్మశాన వాటిక మాకు ఇప్పించండి దయచేసి. ఈ శ్మశాన వాటిక అంటే ఈ గ్రేవ్ యార్డ్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ గత కొన్ని రోజులుగా ఇక్కడ స్థానికులు ఇక్కడ చెత్తని డంప్ చేస్తారు. అంటే ఇది ఒక కలెక్షన్ యార్డ్గా వాడుతూ ఇక్కడ సార్టింగ్ స్టేషన్ కూడా పెట్టి ఇక్కడ జరుగుతున్న దీన్ని వీళ్ళకి యాక్చువల్గా అలాట్ చేసింది. అంటే ఇక్కడ చేస్తున్నటువంటి సంస్థ ఏదైతే ఉందో రామ్కి అనే వారు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వడం, వాళ్ళు 2 ఎకరాలకి అలాట్ చేస్తే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాగా ఇంకొక 3-4 ఎకరాలు ఆక్రమించి చేశారనేది ఇక్కడ స్థానికంగా కంప్లైంట్. అంటే వాళ్ళకి ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఉన్న ఏరియాలో తీసుకున్నారు. ప్లస్ చెత్త డంప్ చేయడం వల్ల ఇక్కడ వీళ్ళకి ఇక్కడ కొంత ఇబ్బందులు వస్తున్నాయి. ఉన్నట్టు చుట్టుపక్కల ఉన్న కాలనీస్కి అనేది కూడా దట్ వాజ్ అనదర్ కంప్లైంట్. ప్లస్ ఇది గ్రేవ్ యార్డ్లో వీళ్ళు వర్క్స్ చేయడంతో అక్కడ చాలా చోట్ల ఏదైతే కనుక వీళ్ళు గతంలో పూడ్చినటువంటి ఇది రెమినెంట్స్ ఏదైతే ఉన్నాయో బోన్స్ ఇట్లాంటివన్నీ కూడా అవి కూడా ట్రేస్ అవుట్ అయ్యి దాంతో కొంత ఇబ్బందిగా ఉన్నదనేటువంటిది ఈ కంప్లైంట్స్ నేపథ్యంలో ప్లస్ రాజకీయ ప్రతినిధులు కూడా గత ఎక్స్ఎమ్మెల్యే గారు మైనపల్లి హనుమంతరావు గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు రాజశేఖర రెడ్డి గారు, ప్రస్తుత ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు, ఇక్కడ ఇది మన మల్కాజ్గిరి ఎంపీ గారు, వీరందరూ కూడా రిప్లై చేయడం జరిగింది. మొన్న శనివారం రోజున మంత్రి గారు శ్రీధర్ బాబు గారి దగ్గర నన్ను కూడా పిలిచారు. ఈటల రాజేందర్ గారు ఎంపీ గారు వచ్చినప్పుడు కూడా పిలిచినప్పుడు అక్కడ కూడా మీటింగ్ అయింది. సో పబ్లిక్ ఏదైతే ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్రెస్ చేశారో ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తీసుకురావాలనేది మంత్రి గారు మాకు ఆదేశించారు. అట్లానే జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబ రాష్ట్రంలో అమలు చేస్తున్న సన్నబియ్యం పథకం పేదలకు వరంగా మారిందని పలువురు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పేదల పక్షపాతిగా సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. బిఆర్ అంబేద్కర్ ను అవమానించేలా పార్లమెంట్లో హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం రామంతపూర్లోని వెంకట్రెడ్డి నగర్లో ర్యాలీ నిర్వహించారు. ఉప్పల్ నియోజకవర్గం కార్యక్రమం కోఆర్డినేటర్ శోభారాణి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మందుమూల పరమేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు.
జగిత్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని 1908 సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూమిని ఆక్రమించి కొంతమంది సంఘాల పేరుతో ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని భీమారం మండల కేంద్రంలోని పలు కుల సంఘాల నాయకులు ప్రజలు సంయుక్తంగా సోమవారం నాడు స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట శాంతియుతంగా ధర్నా నిర్వహించి ప్రభుత్వ స్థలంలో ఎటువంటి అక్రమ నిర్మాణాలు లేకుండా చూడాలని, నిర్మించిన వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ మండల ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. కాగా ఈ రోజు ఉదయం ఎంఆర్ఓ రవికిరణ్ ఆధ్వర్యంలో పోలీస్ మరియు రెవెన్యూ సిబ్బంది జేసీబీతో పలు ప్రాంతాల్లో నిర్మించిన రేకుల షెడ్లు భవనాలను తొలగించారు. అనంతరం ఎంఆర్ఓ రవికిరణ్ మీడియాతో మాట్లాడారు. గుడి పేరు వీడియో రికార్డ్ నవంబర్ 1308లో నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని తొలగించడం జరిగింది. భవిష్యత్తులో ఎవరు కూడా ప్రభుత్వ కార్యాలయం మినహా ఎవరు కూడా ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోబడ్డాయని మీ ద్వారా తెలియజేయాలి. ఎంతమంది సార్ ఆక్రమించి? ఇంకా జరుగుతుంది, ఆక్రమణ తొలగింపు జరుగుతుంది. పూర్తి సమాచారం తెలుస్తుంది. 5, 6 ఉన్నట్టు మాకున్న సమాచారం అవన్నీ తొలగించడం జరుగుతుంది. గుడి దర్గాకి గతంలో మండలం కానప్పుడు సంబంధిత గ్రామ పంచాయతీ నుంచి అనుమతి పొంది వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది. దాని తదుపరి కార్యక్రమం పై అధికారులకు తెలియజేసి వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వంచిత్ బహుజన్ అగాడి విబిఏ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నేతకాని మహార్ రాష్ట్ర అధ్యక్షులు గవ్వాల శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో రోజురోజుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఎక్కడో ఒక చోట అవమానం జరుగుతూనే ఉన్నాయని, అవమానించిన వారికి కఠిన శిక్షలు పడకపోవడం వలననే అవమానాలు జరుగుతున్నాయని అన్నారు. గవ్వాల శ్రీకాంత్ గారితో పాటు జిల్లా అధ్యక్షులు మిసాల లింగం, నేతకాని మహార్ కులక్ సంఘం జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం శంకర్, జిల్లా కార్యదర్శి కుంటాల లచ్చయ్య, రాష్ట్ర నాయకులు కాశవత్తుల రాజేష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి ఈరోజు ప్రపంచంలో ఎవరిని అయితే
ఈ ప్రపంచానికే ఒక గొప్ప మేధావి అని అనుకుంటున్నారు. భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఒక చిన్న అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాణహానికి ఏదైనా ప్రాణం ఉంది అనుకుంటే ఆ ప్రాణానికి కూడా హాని జరగకుండా చట్టాలని రాజ్యాంగంలో పొందుపరిచి ఎవరికి ఎలాంటి అన్యాయం జరగకుండా చూశారంటే ఆ మేధావి ఎవరు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ప్రపంచాన్ని అధ్యయనం చేసి భారతదేశానికి ఏం కావాలి, అనసపడుతున్నటువంటి ఎస్సీ వాళ్ళు ఎవరు, ఎస్టీ వాళ్ళు ఎవరు, బీసీ వాళ్ళు ఎవరు, మైనార్టీ వాళ్ళు ఎవరు, అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నంత కులాలకు చెందినటువంటి వాళ్ళైనా కానీ మరి వారికి ఏ విధంగా కల్పించాలి, ఇవన్నీ కూడా ఆలోచించి అధ్యయనం చేసి ఎవరికి ఏ విధంగా కావాలనో ఆ చట్టాలను పొందుపరిచి న్యాయం చేసినటువంటి వ్యక్తి మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవమానం కలిగే విధంగా లేదా విగ్రహాలను ధ్వంసం చేయడం, లేదా చెప్పులమాల వేయడం, లేదా ఇంకేదో రకంగా ఆయనని అవమానపరచడం అంటే వారి తల్లిదండ్రులని, వాళ్ళ కుటుంబ సభ్యులని, వాళ్ళ అక్కచెల్లెలని, వాళ్ళ అన్నదమ్ములని అవమానపరిచినట్టే అని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆలోచించుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ఈరోజు మీకు మాకైనా ప్రతి ఒక్కరికైనా ఆయన కల్పించినటువంటి చట్టాలను ఒకసారి చదవరా నా కొడుకల్లారని అడుగుతాను. అరే దేశంలో నా కొడుకున్నారా, మీకు ఏం అన్యాయం చేసినా నేను అడుగుతూ ఉన్నాను. ఎవరికి అన్యాయం చేయకుండా కనీసం కులం గురించి, మతం గురించి ఇంక ఏది ఆలోచించకుండా కులానికి ఏ విధంగా ఉండాలి, మతాలు కూడా ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ రకాలు కూడా పొందుపరిచిన వ్యక్తిని అవమానపరుస్తున్నారు అంటే మీరు ఎంత దరిద్ర నా కొడుకులో మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు జగిత్యాల జిల్లాలో ఒకదానికి ఒకటి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎందుకంటే మనకు కనీసం ఒక 15 రోజులు, నెల రోజులు కూడా కాలేదు. ఇప్పుడు సారంగపూర్ మండల్లో నాగనూరులో జరిగినటువంటిది ఘటన, చెప్పులమాల వేశారు. అదే ఏదో ఒక మూలలో ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎందుకు అవమానం జరుగుతుంది, ఎందుకు అవమానిస్తున్నారో మీరు ఆలోచించాలని చెప్తా ఉన్నాను. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అధికార యంత్రాంగం కానీ, ప్రజాప్రతినిధులు కానీ సీరియస్గా ఆలోచించి ఆడి ఎవడైనా పర్వాలేదు తీసి తొక్కి నా కొడుకును అవసరమైతే ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే లేదా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం, అట్లాగనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ఏ విగ్రహానికి అవమానం జరిగినా ఆ విగ్రహానికి ఆయతాన్ని నిరూపించాలని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాం. లేకుంటే దళిత, గిరిజన, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. గోదావరి కనిలో ఎన్ఎస్యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెంటం ఉదయ్ రాజ్ ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి మరియు రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ హాజరై కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఎన్ఎస్యుఐ 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోదావరి కని రీగల్ చౌరస్తాలో ఎన్ఎస్యుఐ జెండా ఆవిష్కరించారు. అనంతరం కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ అధ్యక్షులు బొంతాల రాజేష్ మరియు మెంటం ఉదయ్ రాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తాజా మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, సోషల్ మీడియా వారియర్లు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాష్ట్ర గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం.
నియోజకవర్గం స్థానిక రీగల్ చౌరస్తా వద్ద మరి ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి సీనియర్ నాయకులందరి సమక్షంలో ఎన్ఎస్యుఐ నాయకుల సమక్షంలో లింగస్వామి సమక్షంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం మా నాయకులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే ఈ యొక్క పెరుగుతున్నటువంటి నాగరికతని దృష్టిలో పెట్టుకొని దూరదృష్టితోటి నాటి ప్రధానమంత్రి వర్యులు ఉక్కు మహిళ అయినటువంటి ఇందిరాగాంధీ గారు 1971లో ఏప్రిల్ 9వ రోజున మరి చదువుకున్న విద్యార్థులందరూ కూడా రాజకీయాల్లోకి రావాలి, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురావాలంటే అది కేవలం యువతతోటి చదువుకున్న విద్యార్థులతోటే సాధ్యమని ఈ యొక్క ఎన్ఎస్యుని ఆవిర్భవించడం జరిగింది. మరి ఒక దేశాన్ని అత్యున్నతమైనటువంటి స్థాయిలో యొక్క ప్రపంచంలోనే ఉంచాలని చెప్పిన వాళ్ళ మా అందరూ కూడా గర్వకారణం. మా సీనియర్ నాయకులందరూ కూడా ఎన్ఎస్యుఐ నుంచి వాళ్ళు ఈ స్థాయికి రావడం జరిగింది. వాళ్ళందరూ మాకు స్ఫూర్తి. మరి రానున్నటువంటి రోజులలో కూడా విద్యార్థులందరూ కూడా ఏకపక్షంగా ఏకకంఠంతో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథెన్ చేసి ఎన్ఎస్యుఐని ఆదరించవలసిందే కోరుతూ ఈ యొక్క ప్రాంత నియోజకవర్గ విద్యార్థులందరికీ కూడా మరొకసారి ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవం మరి జరుపుకోవడం చాలా సంతోషకరం. ఎన్ఎస్ఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయరాజ్ ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషకరమైన విషయం. మరి మా అందరి గురువర్యులు ఈరోజు ఎన్ఎస్ఐ జెండాను ఆవిష్కరించి మరి మాకు స్ఫూర్తిగా నిలిచిన మా లింగస్వామి గారికి స్వాగతం చెప్తూ మరి ముఖ్యంగా ఈరోజు వెంటనారేషన్ ఏదైందో కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుముక్క లాంటిది. దానిలో భాగంగా ఎన్ఎస్ఏ ఒకటి. మరి ఎన్ఎస్ఏ నుంచే ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్ఏ నుంచే పిసిసి అధ్యక్షుడు అయిండు. ఈరోజు మన రాష్ట్ర వ్యవహారాల మంత్రి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజును కూడా మరి ఎన్ఎస్ఏ వచ్చిన వారే. సోదరుడు మంత్రివర్యులు మా అన్నగారు పొన్న ప్రభాకర్ కూడా మరి ఎన్ఎస్ఏ వచ్చిన వ్యక్తే. సోదరుడు మా అందరికీ గురువు లింగస్వామి కూడా జిల్లా అధ్యక్షుడు చేసిండు. సోదరుడు ప్రకాష్ చేసిండు. సోదరుడు మాంకల్ స్వామి చేసిండు. సోదరుడు తిప్పాల శ్రీనివాస్ చేసిండు. నేను సైతం నోటిఫైడ్ అధ్యక్షునిగా 1993లో చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా గుర్తిస్తే, ఎందుకంటే ఎన్ఎస్ఏ నుంచి ఎవరైతే మొదలవుతారో ఈరోజు కేంద్ర మంత్రి కదాక అయినారంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క స్వభావం అది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎన్ఎస్ఐ లీడర్ కాంచెల్లి ఇంత ఎదిగిందంటే అది ఎన్ఎస్ఐల బాధ్యత. పార్టీ గుర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో స్టూడెంట్ ఆర్గనైజేషన్ యూత్ మొత్తం కూడా మరి రాజకీయాలు వచ్చి మంచి సందేశాన్ని ఇచ్చి ఈ దేశ భవిష్యత్తు కోసం మరి కాపాడాలని చెప్పి మరి ఈ యొక్క కార్యక్రమానికి సోదరుడు ఉదయరాజ్ మమ్మల్ని పిలిచినందరికీ కూడా సోదరుడికి కృతజ్ఞతలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.